ఎవరికి తెలియని సత్యమని ఒక్కరికి తెలియనట్లు నీ ఒక్కరి మతమనే పొత్తు పొడిచినట్లు హరిశ్చంద్రుని సత్య సంపద గురించి నిండు సమయంలో నొక్కి మొక్కాలించినవిగా. అవునవును, నిరంతరము ఆ రాజులు ఇంద్ర చేరుతూ యుద్ధ కంపులాడుతూ పట్ట పోషించుకున్నందుక హరిశ్చంద్రులపై నీకు అభిమానం. నీ అభిమానపు మాటలు మా ఎదుటి పలుకుడికి నీకు రమంత ఏళ్ళు సిగ్గు లేదా? అవునులే, నీకేమ సిగ్గు? నిరంతరము బ్రహ్మరాపాదించుకుని లోకమున భూతులందమైన పేర వెలుగొందుతూ పోరాటం పెంచుతూ వారి జాతుకు అగ్రమణ కట్టి కొత్త కూటికై వ్యక్తి చాకిరీ చేయుచు వారిచ్చే పూరి విరాళములుగా మాధ్యములకైకున్నా నీ విప్రులక సిగ్గు. సిగ్గులేని నీవు మాకే ఎక్కు గావించి ఒక సామాన్య మానవుని సత్య సంతుడని నిండు సమయం నొక్కి మొక్కాలించితివిగా. నీ సత్యవ్రత ప్రసంగమునకు ఉత్తరముగా వశిష్ఠుడు నుడిమిన హరిశ్చంద్రుని సత్య తత్వత నే పరీక్షించునంత మాత్రమున భయము వీడి స్వయముగా వాయదుట నిలచు పందము వేటకు సిద్ధపడిన వశిష్ఠుని వారింపగా నీ మూలమున మా ఇరువురకు కలుపు కలహములు చూచి ఆనందించితివిగా. శోభికాల గర్వ మేమందరము నేను ఒక పెద్ద దేశీ ఆ చింతామణి పీఠం ఉన్న నృత్య నిందలకు పొగరు చే కంద కావరములు గుండు కొట్టి పిల్ల వెంకిలించిన సంతపున మమ్ములు నేను అధిక్షేపించితివిగా. నీ పరువు ఏర్పాటుతో మీ మెరుగనది కాదు. అర్థాస్త్రమున పచ్చలకి కుంకుడుని గావించి సాత్వికు హల్యను చేపట్ట పేదాసమున్న కామాంతులు చిట్ట చివరకు ఆ మునిపొంగోడు గౌతముని చే దేహమంతయు కన్నుల వేమకు సామగ్రస్తుండమైన నీవు ఆవాకుని ఇంటి వాక్యములు తెలుపుట. బాగు 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 అయినను వేరి దేవేంద్ర నీకు ఈ అధికారపు సహస్రమను పరంచితివి కాబోలు. ఎన్నడు నీవా చింతమని పీఠమ్మను కలహోవని మావలింపులకు దోచినదో నాడు మూట పుల్ల చంకన పెట్టుకుని పోవలసిన వారికి అయినను ఓరి దేవేంద్ర నీ సమక్షంలో వశిష్ఠుని పూర్వపక్షమును చేసి హరిశ్చంద్రుని బొంకించదలని ప్రతిజ్ఞ వేసినందులకు అనివార్యంబుగా దానిని నేను నిర్వహించదా. లోకము అనావశ్యముగా నన్ను మహాకోపిష్టినలియు తపశక్తిని ధారవేసి బ్రహ్మత్తుని కొనగాడకున్నాడని భావించరు కానీ నా ఈ తపశక్తి యొక్క సార్థకత ఎందని పరమార్థతను ఎవ్వరెరుగుదురో. నా ప్రవర్తనన్నీ లోక హితములే కావులే జగదేక పూజ్యురాలకు గాయత్రీ దేవి విశ్వరథుడకు నన్ను విశ్వమిత్రుడిగా మార్చినదే. విశ్వమిత్రుండనైన నేను పలు పనులు చేయుచుండా ఎవరేమన్నాను ఏమనుకున్నాను నాకేమి భయము. నా సంకల్పములన్నీ మానవుని గొప్పతనమునే చాటుచున్నది. మానవుడంతటి శక్తివంతుడు ఈ లోకములకు తెలిపిటకై దైవ ప్రేరితమైన స్వర్గములకు ప్రతిరూపంగా వేరొక స్వర్గమును నిర్మించి అందు త్రిశంకునందుంచి తిని అట్టి సృష్టికి ప్రతి సృష్టి చేయు విశ్వామిత్రుండనైనా నాకు భయము.
ఓ